తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా తునం శ్రావణ్ కుమార్, వైస్ చైర్పర్సన్ గా సోమ రజనీ రాజశేఖర్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు పాలకొత్తు ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి మరియు ఎంసీ చైర్మన్ హనుమాన్ల తిరుమతి రెడ్డి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొర్రూరు పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు పట్టణాభివృద్ధి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. పాలకవర్గానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి, ఝాన్సమ్మ గారికి, మరి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ తునం శ్రావణ్ గారికి నా యొక్క నమస్కారాలు. నన్ను తొర్రూరు పట్టణంలో అత్యధిక మెజార్టీగా గెలిపించిన నా వార్డు ప్రజలకు కూడా నమస్కారాలు. ఈ సభా వేదికగా నేను తొర్రూరు పట్టణ ప్రజలకు మాటిస్తున్నాం. మా మున్సిపల్ చైర్మన్ తునం శ్రావణ్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసేసి 16 వార్డులో ఏ సమస్యలు ఉన్నా మొదటగా ఆ నెంబర్కి తెప్పించి చేసి ప్రతి ఒక్క వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా మా మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి తొర్రూరుని ఖచ్చితంగా మార్పు అనేది మా యువతరంతోనే ఎలాంటి మార్పు తీసుకొస్తామో ఈ 5 ఏళ్లలో మేము చూపించి చేపిస్తామని చెప్పి మీ అందరి ద్వారా నేను తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే నాకు నా కుటుంబం ఎల్లవేళలా నాకు కాపాడుతూ నా వెంటే ఉండు నన్ను ముందుకు నడిపించిన నా అత్తమామయ్యలకు, నా కుటుంబానికి అందరికీ, నా 14వ వార్డు ప్రజలందరికీ అన్నిటికంటే ముందుగా నేనే నా లోపల సగమైన నా రాజకీయ గురువు గారు, నా భర్త సోమ రాజశేఖర్ గారికి శిరస్సు వంచి పాదవందనం తెలియజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ మున్సిపాలిటీలో మేము ఈరోజు బాధ్యత తీసుకోబోతున్నాం కాబట్టి ఈ గత ముందు ఉన్న 5 సంవత్సరాలలో తొర్రూరు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే కోరిక మీదకి ఇక్కడ మేము ఉండడం జరిగింది. అదేవిధంగా మేము ఎలా ఉన్నది ఏంటి అనేది 5 సంవత్సరాలలో మేము ప్రతి ఒక్క మంచి పని చేసి తొర్రూరుని డెవలప్ చేస్తామని ఈ సమయంగా మాట్లాడుతున్నాము. అందరికీ నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు. అలాగే ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్స్ సోదరులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ యొక్క పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు, వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ వచ్చి కార్యక్రమాన్ని జరిగింది. కొత్తగా ఎన్నికైన లీడర్స్ కూడా అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారం మున్సిపాలిటీని ఎవరిని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ప్రజలకి ఎన్ని పనులు చేస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వాళ్ళకి ఇచ్చిన అన్ని పనులు కూడా సంపూర్తిగా చేస్తారు. అదేవిధంగా ఎంపీ ఫండ్స్ నా ద్వారా కూడా నేను ఖచ్చితంగా తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి అందరూ సైలెంట్ ఉండండి ఒక నిమిషం. తొర్రూరు టౌన్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి ఇంతమందితో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. జనరల్ సీట్ అయినా కానీ ఇక్కడ బీసీలకు ఇచ్చినాము. ఏదైతే సిద్ధాంతము మన పార్టీ సిద్ధాంతం ఉందో దానికి కట్టుబడి ఇక్కడ తొర్రూరులో జనరల్ సీట్లో కూడా బీసీలకు సీట్ ఇచ్చినాము. మరి ఎస్పెషల్గా ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉండబోతుంది. ఏవైతే రోడ్లు ఎలక్షన్స్ టైంలో మొత్తం తిరిగి చూసిన రోడ్లు అయినా, డ్రైన్లు అయినా, ఇంకేమేమి చేయాల్సిన ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. అట్లనే ఇక్కడ తీసుకురావాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినా, ఫైర్ స్టేషన్ అయినా, అట్లనే మినీ ట్యాంక్ బండ్, 100 బెడెడ్ హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీఓ కూడా వచ్చింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాము. మరి నూతనంగా అయిన కమిటీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లనే మన ఎలక్షన్స్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకి అందరికీ కూడా, అట్లనే మా అక్క కూడా మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.